వెల్కమ్ టు కీటాక్స్. 75వ ఏట అడుగుపెడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభావం ఏపీ రాజకీయాల మీద, భవిష్యత్ మీద ఎలా ఉంటుంది? చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన తర్వాత గత 30 ఏళ్లుగా అనుసరించిన విధానాల ప్రభావం ఏపీ మీద ఎలా పడింది, ఇక భవిష్యత్తులో ఎలా చూడబోతున్నాం అనేది న్యూట్రల్ గా విశ్లేషిద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. 1995 నుంచి గత 30 ఏళ్లుగా చంద్రబాబు లేని రాజకీయ పేజీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉండదు. చంద్రబాబు ప్రత్యర్థులు మారుతూ ఉన్నారు, కానీ చంద్రబాబు మాత్రం స్థిరంగా రిలవెంట్ గా రాజకీయంలో కొనసాగడం అనేది నిజంగా ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి. అసలు చంద్రబాబు రాజకీయ ఆలోచనలు ఎలా సాగుతాయి, అసలు మూలాలు ఏంటి అనేది చూద్దాం. చంద్రబాబు రాజకీయం తొలినాళ్లలో చూస్తే గనక 2 ప్రధానమైన బేస్ లైన్స్ కనపడతాయి. ఒకటి జోబీ కరో బడా కరో, రెండోది ఏం చేసినా గానీ ఐడెంటికల్ గా చేయాలి అనేది. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని అందుకున్న తర్వాత చంద్రబాబుకి తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అయింది. అలాగే పొలిటికల్ పొజిషనింగ్ కి ప్రయత్నం చేశారు. 95 నాటికి బహుశా దేశ రాజకీయాల్లో అలాంటి ట్రెండ్ లేదు. పొలిటికల్ పొజిషనింగ్ అంటే ఫలానా లీడర్ పేరు చెప్పగానే ఒక రిజంబ్లెన్స్ గుర్తొచ్చేయాలి అనే లక్ష్యంతో పనిచేయడము, మీడియా మొత్తం దానికి సహకరించడము, ఆయన ప్రభుత్వ విధానాలు కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేసుకోవడం లాంటివి ఐడెంటికల్ పాలిటిక్స్ అనేవి ఆ కాలంలో స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే నిర్మాణాల విషయంలో కూడా ఇదే మాడ్యూల్ కనబడుతుంది. కావాలంటే చూడండి, సైబర్ టవర్స్ కడితే అది ఒక గుమ్మటం లాగా ఫలానా నాయకుడు చేశాడు అని జనం అనుకోవాలి అనేది చంద్రబాబు ఐడియా. అంటే ఇదంతా ఐడెంటికల్ పాలిటిక్స్ లో భాగం. ఇక ఆ తర్వాత జోబీ కరో బడా కరో, అంటే ఏం చేసినా గానీ భారీ స్థాయిలో చేయడము, పదే పదే చెప్పటము, అదే విషయాన్ని చిలవల పలవలుగా ముందుకు తీసుకెళ్తూ ఉండటం. దీనికోసం కాలానుగుణంగా జరిగే మార్పుల్ని, ఫైనాన్షియల్ ట్రెండ్స్ ని కూడా ఆయన అనుకూలంగా మలుచుకున్నారు. ఇప్పుడు సపోజ్ మీరు చూడండి, 91, 92 కాలంలో లిబరలైజేషన్ విధానాలు దేశ భవిష్యత్తుని, తలరాతిని మార్చేశాయి అని బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ దాన్ని లివరేజ్ ని పివి నరసింహారావు గాని, మన్మోహన్ సింగ్ గాని పర్సనల్ గా తీసుకోలేకపోయారు. 1999 తర్వాత ఐటీ రంగానికి వచ్చిన భూమ్ ని మాత్రం చంద్రబాబు నాయుడు తన ప్రచారంతో క్యాప్చర్ చేయగలిగారు. నిజానికి 99, 2004 మధ్య ఐటీ భూమ్ గాని, అవకాశాలు గాని, ఇన్వెస్ట్మెంట్ గాని, ఆ తర్వాత భవిష్యత్తుకి దారులు పరిచే స్పెషల్ కారిడార్ల ఏర్పాటు గాని కర్ణాటకలో, బెంగళూరులో బెటర్ గా జరిగింది, ఎక్కువ జరిగింది. కానీ ఎస్ఎం కృష్ణ ఆ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. బహుశా ఆయనకి సామాజిక పరంగా కుషన్ లేకపోవడము, ఆయన ఉన్న పార్టీ ఆయన సొంతది కాకపోవడం వల్ల ఆ లెగసీ కంటిన్యూ కాల. చంద్రబాబుకి అలాంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. అందుకోసమే తాను అనుకున్నది చేయగలిగారు, ముద్ర వేసుకోగలిగారు. ఇప్పటికే ఇదే మాట విజయవంతంగా చెప్పగలుగుతున్నారు. అంటే ఇదంతా జోబీ కరో బడా కరో మాడ్యూల్లో భాగం. ఆ తర్వాత మొదటి నుంచి చంద్రబాబు మీద తూర్పు ఆసియా దేశాల ప్రభావం ఎక్కువ. అందుకోసం మొదట్లో మనం చూస్తుంటాం, శ్రమదానం లాంటి విధానాలను పెట్టి దీనికి మూలం సౌత్ కొరియా లాంటి దేశాల్లో అనుసరించిన విధానాలు అని అర్థమవుతుంది మనకి. ఆ తర్వాత 2014లో మళ్ళీ పవర్ లోకి వాపస్ వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు ఆలోచనల్ని ఇవే తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా ప్రభావితం చేశాయి. అందుకోసమే దక్షిణ కొరియా రాజధాని సియోల్ తరహాలో గ్రీన్ అండ్ బ్లూ క్యాపిటల్ కడతానని చెప్పడం గానీ, లేదంటే గనక సింగపూర్ తరహాలో క్యాపిటల్ నిర్మాణం చేస్తానని చెప్పడం గానీ, ఇవన్నీ ఆ తూర్పు ఆసియా దేశాల ప్రభావంగానే కనబడుతుంది. తర్వాత మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, చంద్రబాబు అభిమాన నాయకుడు ఎవరు అంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తారు, ఆయన కూడా స్వయంగా 1-2 సందర్భాల్లో చెప్పగా నేను స్వయంగా విన్నాను. లీ క్వాన్ యూ ఆధునిక సింగపూర్ నిర్మాత అంటారు. ఎందుకు అంటే మలేషియా నుంచి సింగపూర్ విడిపోయిన తర్వాత లిమిటెడ్ రిసోర్సెస్, లిమిటెడ్ ల్యాండ్ ఉన్న దేశాన్ని అవకాశాల కేంద్రంగా మలచడంలోనూ, అమెరికా కన్నా సూపర్లేటివ్ ఆర్థిక విధానాలతోనూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన దేశంగా సింగపూర్ పేరుంది. లీ క్వాన్ యూ తరహాలో భవిష్యత్ తరాలకి గుర్తుండిపోవాలి అనేది చంద్రబాబు ఆలోచనగా మాత్రం దగ్గరున్న వాళ్ళకి కనబడుతుంది. అందుకోసమే రాజధాని విషయంలో ప్రణాళికలు వేయడము, ఐడెంటికల్ నిర్మాణాల పేరుతో ఏళ్ల తరబడి అదే చర్చ జరిగేలా చేయడం లాంటి విధానాలు ఆయన అనుసరించారు. సింగపూర్ లాంటి దేశాల్లో 50 ఏళ్ళు 70 ఏళ్ల కిందట నడుచుండొచ్చు. కానీ ఏపీలో ఉన్న ఆర్థిక లిమిటేషన్స్ గానీ, సవాళ్లు గానీ, సామాజిక పరిస్థితులు గానీ, భౌగోళిక ఛాలెంజెస్ గానీ దృష్టిలో పెట్టుకుంటే గనక ఇలాంటి విధానాలు ఎంతవరకు సూటబుల్ అనేది చంద్రబాబు విధానాలకి ఎప్పుడు ఎదురవుతున్న సవాలే. ఇప్పుడు సపోజ్ చూడండి, 50,000 ఎకరాలు సేకరించి రాజధాని కడతాను అని చెప్తేనే ప్రపంచం ఆశ్చర్యపోయినా, అనేక ప్రశ్నలు వేసిన
సవాళ్లు ఎదురైన చరిత్ర కనబడుతూ ఉండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా 44,000 ఎకరాలు సమీకరించాలనుకోవటం గానీ, లేదంటే గనక 7-8 ఏళ్ల నాడు 45,000 కోట్లతో నిర్మాణం చేస్తున్న పోలవరం పూర్తి చేయడానికే ఆపసోపాలు పడి ఇప్పటి వరకు సాగటం అనేది కళ్ల ముందు కనిపిస్తున్న సమయంలో మళ్ళీ బనకచర్ల పేరుతో 82,000 కోట్ల ప్రణాళికలు ముందుకు తీసుకురావడం గానీ, 4 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పడం గానీ చూస్తే బాబు వ్యూహాలకి, బడా అంకెలకి, ప్రణాళికలకి, వాస్తవాలకి మధ్య గ్యాప్ ఉంటుంది అనేది జనంలో నలుగుతున్న చర్చ. అసలు ఛాలెంజ్ అంతా ఇదే. చేసే ఆలోచనలకి వాస్తవాలకి మధ్య గ్యాప్ పెరిగిన దగ్గర నుంచి రిజల్ట్ గ్రౌండింగ్ కావడంలో లిమిటేషన్స్ వస్తాయి. లిమిటేషన్స్ వచ్చినప్పుడు భవిష్యత్ తరాల మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 11 ఏళ్ల నాటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఇలాంటి సమయంలో ఏపీ ఒక చారిత్రక సందిగ్ధంలో ఉంది. 30 ఏళ్ల తర్వాత మారే పరిస్థితులకి తగ్గట్టుగా ఇప్పుడు ఆలోచన చేయాలా, లేదంటే కనుక ప్రాక్టికాలిటీకి అనుకూలమైన విధానాలని ఎంచుకొని భవిష్యత్తు వైపు నడవాలా అనేది ఇప్పుడు ఏపీ ముందు ఉన్న పెద్ద ప్రశ్నగా కనబడుతోంది. మామూలుగా ఒక మాట చెప్తూ ఉంటారు పిల్లల పెంపకంలో, పిల్లల్ని పెంచకండి పెరగనివ్వండి అంటారు. వాతావరణ పరిస్థితులకి తగ్గట్టుగా, చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుని వాళ్ళంతట వాళ్ళు ఎదిగితే గనక ఆ గ్రోత్ అనేది హార్మోనియస్ గా ఉంటుంది. నగరాలకు గానీ, రాష్ట్రాలు అనుసరించే వ్యూహాలకు గానీ ఇంచుమించు ఇదే మాట వర్తిస్తుందేమో. ఒక డైమెన్షన్ ఇవ్వచ్చు, ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు, పునాదులు వేయచ్చు, అలాగే భవిష్యత్ అవకాశాలని సమకూర్చుకునే వ్యూహాలని తీర్చిదిద్దుకోవడం వరకు ఓకే. అంతేగాని ఒక 30 ఏళ్ల తర్వాత, 40 ఏళ్ల తర్వాత ఇంత విస్తరణ జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడే పూల్ చేసి ల్యాండ్ ని అంతా దగ్గర పెడతామను, ఈ పూట ఎలా గడవాలి అనే పరిస్థితిని వదిలేసి రేపటి గురించి ఆలోచించినట్టు అవుతుందా అనేది ఇప్పుడు అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న, ఛాలెంజ్, ఆందోళన. ఇప్పుడు దీనికి ఎంతవరకు సమాధానం చెప్పగలుగుతారు? ప్రాక్టికాలిటీకి, తనదైన స్ట్రాటజీలకి మధ్య ఎంతవరకు పొంతన కుదురుతుంది? రియాలిటీకి దగ్గరగా చంద్రబాబు ఎంతవరకు వస్తారు అనే దాన్ని బట్టి భవిష్యత్తు మీద ఆయన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తేలే అవకాశం ఉంటుంది. మీరేమంటారు? చంద్రబాబు రాజకీయ విధానాల వల్ల ఏపీ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడింది? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.